నెల్లూరు జిల్లా కావలి పట్టణం పాతూరులో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేవస్థానంలో ఉన్న శివలింగం పురాతన కాలానికి చెందింది. ఇక్కడికి వచ్చి శివలింగాన్ని దర్శించుకుని భక్తులు కోరిన కోరికలు వెంటనే తీరుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతినిత్యం ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఈ శివాలయానికి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వచ్చి దర్శించుకుంది. ఎన్నికల ప్రచారంలో కావలికి వచ్చిన ఆమె ఈ శివాలయంకు వచ్చి దర్శించుకుని వెళ్లిన వెంటనే ప్రధానమంత్రి అయిందని నమ్మకంతో ప్రధానమంత్రి హోదాలో ఆమె మరోసారి ఇక్కడికి వచ్చి శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారని ఆలయ ప్రధాన అర్చకులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ శివాలయంలో పూజలు చేసిన ఎంతో మంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగాను చేరారు. ఇక వ్యాపారం ఉద్యోగంలోనూ ఎంతో మంది శివభక్తులు ఉన్నత స్థాయిలో రాణిస్తారని చెబుతున్నారు. ఇక్కడ ఉన్న నవగ్రహాల చుట్టూ 70 రోజులు ప్రదర్శనలు చేస్తే ఏళ్ల నాటి శనిపోతుందని భక్తుల నమ్మకం. ఈ శివాలయంలో ప్రతి ఏడాది వందల సంఖ్యలో భక్తులు శివమాలను ధరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శ్రీశైలం క్షేత్రానికి వెళ్లి ముడుపులు చెల్లిస్తారు. శ్రావణ మాసం, కార్తీక మాసంలో మహిళా భక్తులు వందల సంఖ్యలో వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తుంటారు. ప్రతి ఏడాది కూడా 14 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వచ్చిన భక్తులకు నిత్యం అన్నదానం, అన్ని మౌలిక వసతులు సమకూరుస్తారు. ఏది ఏమైనా అప్పటికి ఈ శివాలయానికి వచ్చిన భక్తులు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కావలి శివాలయం ఉత్తరపాద క్షేత్రం శ్రీ దుర్గా బ్రహ్మపాద దేవస్థానంలో ఇక్కడ చాలా విశేషం ఉంది. స్వయంభూ ప్రతిష్టలింగం. ఈ యొక్క స్వామివారు ఎక్కడో ఒక చోట ఒక నదిలో చిక్కితే ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు. శివరాజులు, తులమరాజులు, తర్వాత ఈ వెంకటగిరి రాజాల వాళ్ళ జరిగింది. తర్వాత ఈత మొక్కల వాళ్ళు, దొడ్ల వాళ్ళు ఈ యొక్క దేవస్థానంలో మొత్తము మొదటి ప్రాకారంలో 14 మంది పరివారము, ఈ యొక్క 14 మంది పరివారము స్వామి అనుసరించి ఉంటారు. ఇవి కాక 15 ఉపాలయాలు ఉంటాయి. ఈ మొదటి ప్రాకారంలో ఉండేటటువంటి దేవస్థానాలన్నీ ఈ యొక్క దేవాలయంలో ఉన్నారు. తరువాత ఇక్కడ త్రిమూర్తులు మన దేవస్థానంలో ఉన్నారు. ఇక్కడ ఉండదు, బొమ్మకి ఎక్కడ గుడి ఉంది, ఈ గుడిలో ఉంది. ఇక్కడ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఒకే చోట ఉంటారు. ఇక్కడ ఈ స్వామివారిని ఎవరి దర్శనం చేసుకున్నా వాళ్ళ కోరికలు నెరవేరాయి. ఇంతకుముందు పాత రోజుల్లో ఇందిరాగాంధీ వచ్చిపోయింది. ఇందిరాగాంధీ వచ్చిపోయిన తర్వాత వెంటనే ఆమె ప్రధానమంత్రి అయింది. ప్రధానమంత్రి అయిన ఒకసారి వచ్చి దర్శనం చేసుకుపోయింది. ఇక్కడ అనేక మంది ముఖ్యమంత్రులు అందరూ వచ్చిపోయారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మంచి జరిగింది, కానీ ఎప్పుడు కూడా జరగలేదు. స్వామివారి యొక్క విశిష్టత చాలా ఉంది. అమ్మవారికి రాహుకాలంలో దీపారాధన చేస్తే 9 వారాలు చేస్తే 9వ వారంలో ఆడపిల్లకాయలకి పెళ్ళిళ్ళు అవుతాయి. బ్రహ్మోత్సవాలు మరియు కార్తీక మాసోత్సవం, తర్వాత వచ్చేసేసి నవరాత్రోత్సవాలు, అమ్మవారి ఈ ఉత్సవాలన్నీ జరుగుతాయి. స్వామివారిని దర్శించి కుమార్తెలు కావాల్సింది. ఇక్కడ మేము పాతూరులో ఉంటాము. ఇక్కడికి నేను 15 ఏళ్ళ నుంచి గుడికి వస్తున్నాను. కావలి శివాలయం నాకు చాలా బాగా ఇష్టము. అందులో రావకాల దీపము శుక్రవారం పెడుతున్నాను. ఇక్కడ 16 వారాల నుంచి రావకాల దీపం పెడతాను. అనుకున్న కోరిక తీరింది. అయినా కానీ నేను ఇన్నేళ్ళ నుంచి అనుకోలేదు, కానీ అనుకున్నాను కాబట్టి నా కోరిక తీర్చారు స్వామి, అమ్మవారి ఇద్దరు. చాలా శివయ్య అంటే చాలా ఇష్టం. కార్తీక మాసంలో రోజు వచ్చి నేను దీపం పెట్టుకొని వెళ్తున్నాను. నాకు కోరికలను తీర్చే స్వామి కాబట్టి నాకు చాలా ఇష్టం అన్నమాట. 15 ఏళ్ళ నుంచి వస్తున్నాను.